Hello friends, welcome back to my channel. In this video I will be explaining another example of polymorphism, which is nothing but operator overloading. So an operator overloading is nothing but any operator performs additional actions, so other than current action. Okay, so then we can say it is nothing but that operator is overloaded. For example, when you are using plus operator to add two integers like a is equals to 10, b is equals to 20, then this plus operation act as addition of two numbers. When you take A as Bharati and B as Devi and perform addition of these two A and B, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, the syntax wise these two expressions be the same, but the nature of working of that expression is different based upon the values of these variables, isn't it? So first two variables లో మీరు integers ని పాస్ చేస్తే these variables act as addition of two integers. అదే గనక ఈ వేరియబుల్స్లో మనం స్ట్రింగ్స్ని పాస్ చేస్తే this plus operator act as concatenation of these strings. Again I am taking A is taking for storing list, B is also storing some sort of list of elements. Then here the plus operator act as appending operation. So అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా 10, 20, 30, 40, 50, 60. Okay, so అంటే the same operator will be used for different purposes. Okay, let's check this. So I'm taking A is equals to 10, B is equals to 20 and print A plus B. Here the plus operator is used as addition of two integers. Again I am taking the same variable A and B is equals to another string and print A plus B. So by viewing the expression be the same, but the nature of operation is different. ఇక్కడ addition of two numbers చేసింది, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది concatenation. That means ఫస్ట్ స్ట్రింగ్ ఎండింగ్లోకి సెకండ్ స్ట్రింగ్ని తీసుకెళ్ళి యాడ్ చేయటం. ఓకే, బట్ చూడటానికి ఎక్స్ప్రెషన్ చూడండి ఒకలాగే ఉంది. సో ఏ అనే లిస్ట్లోకి 10, 20, 30 ప్లేస్ చేశాను, బి అనే అనదర్ లిస్ట్లోకి 40, 50, 60 యాడ్ చేశాను. ఓకే, అండ్ అగైన్ ప్రింట్ ఏ ప్లస్ బి. దెన్ హియర్ ద ప్లస్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అపెండింగ్, అంటే యాడింగ్ అనదర్ లిస్ట్ టు ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ లిస్ట్. ఓకే, సో అంటే the operator అనేది సేమే, but working functionality is different from one context to other context. Then we can say it as operator overloading. సో ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇట్లా ఉంది, బాగానే ఉంది. బట్ నార్మల్గా ఆపరేటర్ ఓవర్లోడింగ్ని మనం పైథాన్లో ఇంప్లిమెంట్ చేయడానికి గల నెసెసిటీ ఏంటి అంటే, వీ కెన్ ఓవర్లోడ్ ప్లస్ ఆపరేటర్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. ఇప్పటిదాకా మనం ఏం చేసాం, టూ ఇండివిజువల్ ఆపరేటర్స్ మీద అంటే వేరియబుల్స్ మీద అప్లై చేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, అలా కాకుండా ఎప్పుడైతే మనం టూ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి అంటున్నాను, బట్ ఏ అండ్ బి ఆర్ టూ ఆబ్జెక్ట్స్ అయితే ఇఫ్ వి యాడ్ టూ ఆబ్జెక్ట్స్, సో అప్పుడు ఏమవుతుంది, ఏ అండ్ బి అని రాసేస్తారు. ఏ ఈజ్ వన్ ఆబ్జెక్ట్ అండ్ బి ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే పైథాన్ ఇంటర్నల్లీ కాల్ దీస్ మెథడ్స్ యాడ్. ఇంటర్నల్ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పానండి, ఇంటర్నల్ మెథడ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే కన్స్ట్రక్టర్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, అండర్ స్క్రోర్ ఇనిట్ అని చెప్పి కన్స్ట్రక్టర్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇట్లా టూ అండర్ స్కోర్తో స్టార్ట్ చేయాలి అని. ఇలా టూ అండర్ స్కోర్స్తో ఏ మెథడ్స్ అయితే ఉంటాయో దోస్ మెథడ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నల్ మెథడ్స్. దోస్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై పైథాన్ వర్చువల్ మెషిన్. మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయక్కర్లేదు. నార్మల్గా మనం ఏమన్నా మెథడ్స్ డిఈఎఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఫ్యాక్ట్ అట్లా రాసామనుకోండి, ఇలా రాసినప్పుడు ఈ మెథడ్స్ని మనమే ఎగ్జిక్యూట్ చేయాలి. సో అట్లా ఎప్పుడైతే టూ అండర్ స్కోర్స్ వాడతారో అలా రాసే మెథడ్స్ అన్ని ఇంటర్నల్ మెథడ్స్ కాబట్టి పైథాన్ వర్చువల్ మెషీనే ఎగ్జిక్యూట్ చేస్తుంది.
Now I want to perform addition of two objects ante then the internal meaning of Python virtual machine is a dot underscore underscores add of underscore underscore b. That means you can internally implement this add function by passing an object. The current instance is self. Okay, సో ఒకసారి ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ ఏ క్లాస్ టీసీఎస్, సో దిస్ టీసీఎస్ క్లాస్ హ్యావింగ్ two functions. One is read function and second one is display function. So by using read function we can read the number of employees in TCS. For example, ఈ టీసీఎస్ క్లాస్కి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్ విజయవాడ అండ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఈస్ హైదరాబాద్. సో విజయవాడ బ్రాంచ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి కన్సిడర్ ఇట్ యాజ్ 30. హైదరాబాద్ టీసీఎస్లో ఎంతమంది ఉన్నారు, లెట్ ఇట్ బి కన్సిడర్ ఇట్ యాజ్ 50 ఎంప్లాయీస్. సో దీస్ వేరియబుల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఎన్ఓఈ, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్లో స్టోర్ అవుతుంది. అంటే బై యూజింగ్ వి డాట్ రీడ్ మెథడ్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ 30. బై యూజింగ్ హెచ్ డాట్ రీడ్ మెథడ్ యూ కెన్ స్టోర్ 50. అలాగే డిస్ప్లే మెథడ్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో డిస్ప్లే చేస్తారు. నౌ ఐ వాంట్ టు యాడ్ దీస్ టూ ఆబ్జెక్ట్స్. దట్ మీన్స్ ఐ వాంట్ టు యాడ్ విజయవాడ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ Hyderabad employees. That means you are adding two objects. Then you can overload this operator. సో ఇప్పుడు ఈ ఆపరేటర్ని మనమే ఓవర్లోడ్ చేసి ఫంక్షన్ రాయాలి కాబట్టి వీఆర్ ఇంటర్నల్లీ ఇంప్లిమెంటింగ్ దిస్ యాడ్ ఫంక్షన్ బై పాసింగ్ అన్ ఆబ్జెక్ట్ హెచ్. ఎందుకంటే ఈ వి అనేది సెల్ఫ్లోకి వచ్చేస్తుంది, ఈ హెచ్ రిఫరెన్స్ ఈ హెచ్లోకి వస్తుంది. అంటే సెల్ఫ్ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్లస్ హెచ్ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని మనం పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి వెళ్దాం సో దట్ you get a clear picture about this. Okay, first we can create a class TCS. In this TCS class we can define a read method which is used to read number of employees by using self dot number of employees and int input enter number of employees. Next define display self print number of employees or else printing మన outside రాద్దామండి. సింప్లీ యూ కెన్ ప్రింట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇప్పుడు నేను ఐఎమ్ క్రియేటింగ్ టూ ఆబ్జెక్ట్స్. వి ఈజ్ ఈక్వల్స్ టు టీసీఎస్ అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీసీఎస్. వి ఈజ్ నథింగ్ బట్ Vijayawada employees, H is nothing but TCS. Now I am reading Vijayawada employees and I am reading Hyderabad employees. మీరు ఇంకొకటి చేయొచ్చండి. ఇక్కడ నుంచే యూ కెన్ ఆస్క్ ప్రింట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ విజయవాడ సో దట్ ఇక్కడున్న మెసేజ్ని మీరు రిమూవ్ చేసేయచ్చు. ఓకే, అట్లానే హైదరాబాద్ ఎంప్లాయీస్ని రీడ్ చేయాలనుకోండి, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ నౌ వీ వాంట్ టు ప్రింట్. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ విజయవాడ. Then by using v object you can call the display method. Similarly, number of employees in Hyderabad and call display method by using Hyderabad object, that is H. So let execute this. First Vijayawada object create అవుతుంది H. Next enter number of employees in Vijayawada. సో v డాట్ రీడ్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమందో రీడ్ చేసుకుంటారు. సారీ అండి, సో టీసీఎస్లో సి స్మాల్ ఇచ్చాను. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ విజయవాడ ఎంటర్ చేయండి, దట్ ఈస్ 30. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 50. ఓకే, సో డిస్ప్లే చేసాం. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి అంటే నౌ ఐ వాంట్ టు యాడ్ total number of employees working in TCS.
సో దానికి నేనేం చేస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ వి ప్లస్ హెచ్. ఎప్పుడైతే ఇట్లా 2 ఆబ్జెక్ట్స్ని మీరు యాడ్ చేయాలి అనుకుంటారో దెన్ యూ కెన్ డిఫైన్ ఎ మెథడ్ ఇంటర్నల్లీ. యాడ్ ఆపరేటర్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూస్ యాడ్. ఓకే, సెల్ఫ్ కామా ఇంకొక ఆబ్జెక్ట్. మీకు ఎందాక చెప్పాను వి ప్లస్ హెచ్ అని రాసినప్పుడు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అని చెప్పాను. ఎప్పుడైతే వి ప్లస్ హెచ్ రాస్తున్నానో వి డాట్ యాడ్ ఆఫ్ హెచ్. ఓకే, అంటే యూ షుడ్ దిస్ పర్టికులర్ యాడ్ మెథడ్ షుడ్ రిసీవ్ ఆబ్జెక్ట్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ ఆబ్జెక్ట్ వాల్యూని రిసీవ్ చేసుకోవాలి. ఓకే, నౌ వీఆర్ రిటర్నింగ్ సెల్ఫ్ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్లేస్. లేదు డైరెక్ట్గా మీరు హెచ్ అని రాసినా కూడా ఎర్రర్ ఏం రాదండి, యాజ్ యూ విష్. హెచ్ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే వీఆర్ యాడింగ్ ద కంటెంట్స్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ other object. Let's run this. So Vijayawada employees are 30, Hyderabad employees are 50. Then the total number of employees are 80. That means this operator is overloaded. That means Python virtual machine internally executes this add method. Self is nothing but v and the h value అనేది h లోకి స్టోర్ అవుతుందండి. సో సెల్ఫ్ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్లస్ h డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నప్పుడు it will display the total number of employees working in TCS. సో అర్థమైంది కదండి. ఇప్పుడు అదే నేను మైనస్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు డిఫైన్ చేయాల్సిన మెథడ్ ఏంటి, యూ షుడ్ రైట్ సబ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ విజయవాడలో 80 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది తక్కువ ఉన్నారు, ఇక్కడ నేను ఫార్ములా మార్చలేదు, సారీ. సో లెట్ ఇట్ రన్. సో లెట్ ఇట్ బి 80 అండ్ లెట్ ఇట్ బి 50 దెన్ 30. ఓకే, సో లైక్ దట్ మీరు ఇక్కడ ఏ ఆపరేటర్ యూస్ చేస్తారో ఇంటర్నల్ ఆ ఆపరేషన్ రాయండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఈ మెథడ్స్ని ఎక్కడా కాల్ చేయట్లేదండి. ఇంటర్నల్ మెథడ్స్ కాల్డ్ బై పైథాన్ వర్చువల్ మెషిన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. Thank you.